హలో ఆల్ అండ్ వెల్కమ్ టు దైవీ. మా ఊర్లో వర్షం పడిందోచ్. గత 2 నెలలుగా సావబాతున్న సూర్యుడు ఫైనల్లీ మా ఊరిని కనికరించాడు. మొన్నటి వరకు పక్కూర్లో ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎలా ఉన్నారా అని అడిగేదాన్ని. ఇప్పుడేమో మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయా అని అడుగుతున్నా. అట్టా అయిపోయింది సిచ్యువేషన్. అవును, మీ దగ్గర వర్షం పడిందా? కామెంట్ చేయండి. అసలు కబుర్లోకి వచ్చేస్తే పెద్ద టీం ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిందండి. నిన్న ఈవెంట్లో 1 కాదు 2 లడ్డూలు ఇచ్చారు. అలానే అల్లు అర్జున్ బేసిల్ సూపర్ హీరో సినిమాపై క్లారిటీ, వారణాసి స్పిరిట్ షూట్ అప్డేట్స్, ఇలా ఈ వారం మీకోసం కొన్ని మంచి మంచి సినిమా కబుర్లు తీసుకొచ్చేసా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే దృశ్యం 3 సినిమా పెద్దగా నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంది. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేసరికి సెకండ్ హాఫ్ వచ్చేస్తుంది. అక్కడ నుండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ చాలా ఎక్స్ప్లోజివ్ గా ఎండ్ చేశారు. మేం కాపులం సిరీస్ అయితే అంతగా నచ్చలేదండి. సలార్ రాజు అనే కోడి తప్పిపోవడం అనే పాయింట్ తో స్టార్ట్ అయిన ఈ 6 ఎపిసోడ్స్ స్టోరీ ఇనీషియల్ ఎపిసోడ్స్ ఏవి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. బట్ లాస్ట్ 2 ఎపిసోడ్ స్టోరీ ఈ కోడి గురించి కాకుండా ఇంకో టర్న్ తీసుకుంటుంది. సో అవి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే అమ్మయ్య ఫైనల్లీ అండి లెనిన్ మూవీ నుండి టీజర్ వచ్చింది. స్టోరీ ఏంటి ఇవేం తెలియలేదు కానీ అఖిల్ అండ్ భాగ్యశ్రీ పేరు అయితే బాగుంది. డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. కట్టిలా ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ గారిని విలన్ లా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్సో ఈసారి నీల్మావ ఓపియం వార్స్ అని ఇంకో కొత్త వరల్డ్ ని చూపించారు. ఒక 3 minutes ఆ వరల్డ్ లో లీనమైపోయా. పెద్ద ట్రైలర్ వచ్చింది. హీరోయిజం, ఎలివేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే చరణ్ గారు ఈసారి తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఎమోషనల్ చేసేస్తారు అనేది అయితే ఫిక్స్. ద వరల్డ్ ఆఫ్ రావ్ బహదూర్ వచ్చింది. చూస్తే సత్యదేవి క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. మంచు మనోజ్ వడ్డీ కాసులవాడ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అయింది. మనోజ్ గారి నుండి ఒక ఫుల్ ఎంటర్టైనర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అందరూ ఈ సినిమా మీద ఒక కన్నేసి ఉంచండి. డేవిడ్ రెడ్డి టీజర్ వచ్చింది, అద్దరిపోయింది. ఈ ఒక్క టీజర్ చూడండి, ఇంకేం చెప్పను. మీరే వెయిట్ చేస్తారు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ట్రైలర్ రిలీజ్ అయింది. ఆహా, ఎన్నేళ్ళు అయిందండి వడ్డే నవీన్ గారిని చూసి. అందరూ వడ్డే నవీన్ అంటే పెళ్లి సినిమా అంటారు కానీ నాకు మా బాలాజీ సినిమా గుర్తొస్తుంది. అదేంటో. సుధీర్ జోకర్ మూవీ టీజర్ వచ్చింది. చూస్తుంటే హైస్ట్ ఫిల్మ్ లా ఉంది. బ్లాస్ట్ జోన్ ట్రైలర్ రిలీజ్ అయింది. లాస్ట్ వరకు రెగ్యులర్ గానే అనిపించింది కానీ చివర్లో ఫ్యామిలీ మొత్తం కరాటే మాస్టర్స్ అని తెలిసినప్పుడు భలే పాయింట్ కదా అని అనిపించింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే సింగ్ గీతం మూవీ నుండి హెల్లో బాస్ సాంగ్ రిలీజ్ అయింది. భలే క్యాచీ ఉంది, నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి వినండి. మరీచిక మూవీ నుండి స్లో మెలడీ వెన్నెల తనుక సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే గుర్తుందా మీకు, అప్పట్లో అల్లు అర్జున్ గారు బేసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో ఒక సూపర్ హీరో సినిమా చేస్తున్నారు అనే న్యూస్ వచ్చింది. దాని గురించి రీసెంట్ గా బేసిల్ రియాక్ట్ అయ్యారు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదు, ఇంకా ప్రాసెస్ లో ఉందంట. రైట్ టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయని బేసిల్ చెప్పారు. ఆల్సో మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో ఫిలిం తీసిన బేసిల్ బన్నీతో శక్తిమాన్ తీయబోతున్నారు అని అన్నారు కానీ ఇది శక్తిమాన్ స్టోరీ కాదంట, వేరేదంట. దీనిపై ఇంకా క్లారిటీ రావాలంటే ఫస్ట్ బన్నీ అట్లీ మూవీ ఫినిష్ చేయాలి. ఏమన్నా బన్నీ ప్లానింగ్ అండి. నిన్న శనివారం మధ్యప్రదేశ్ భోపాల్లో పెద్ద ఈవెంట్ జరిగిందండి. మాకు తెలుసు ఏముంది వెరైటీ, ఆ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి ఉంటారు అంతేగా అని అనుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకో సాంగ్ కూడా దింపారు. స్పెషల్ సాంగ్ హల్లెల్లో అయితే బానే ఉంది. నాకైతే ప్రస్తుతానికి ఆ హుక్ లైన్ ఒక్కటే బాగా ఎక్కింది. చూద్దాం, వినగా ఎక్కుతుందేమో. కానీ ఈ స్పెషల్ సాంగ్ మించిన స్పెషల్ ఏంటంటే మసా మసా ఫుల్ సాంగ్ వదిలారు. భలే ఉంది. అసలు ఐపీఎల్ జరుగుతున్న ఈ టైంలో ఈ సాంగ్ ఇప్పటికే రిలీజ్ చేసుంటే సోషల్ మీడియాలో పరిగెట్టేది. అంత బాగుంది. లేట్ చేసేశారు. ప్రస్తుతానికి 4 సాంగ్స్ వచ్చాయి అండ్ ఇంకో 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. చూద్దాం అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. పెద్ద మూవీ సెన్సార్ కంప్లీట్ అయిపోయిందండి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు తెలుసు కదా. మూవీ లెంత్ వచ్చేసి 189 minutes, అంటే 3 hours 9 minutes మూవీ లెంత్. బయట ఉన్న టాక్ ఏంటంటే ప్రస్తుతానికైతే ఈ లెంత్ తో సెన్సార్ చేయించేశారు కానీ ఫైనల్ లెంత్ 3 hours కి తేవడానికి చూస్తున్నారంట. అండ్ చరణ్ గారు అయితే ఆ ఢిల్లీ ఎపిసోడ్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ ఎపిసోడ్ ఉప్పెన పాయింట్ కన్నా 100 times ఇంపాక్ట్ ఇస్తుంది అని చరణ్ చెప్తున్నారు. అంతలా ఏం రాశారు బుచ్చి గారు ఏమో, రేపు థియేటర్స్ లో చూద్దాం.
అండ్ జూన్ 4th రిలీజ్ అవుతున్న పెద్దికి జూన్ 3rd ప్రీమియర్స్ పడబోతున్నాయి. టికెట్ రేట్స్ ఎంత వరకు ఎగురుతాయో ఏంటో. కానీ ఇక్కడ చిక్ ఏంటంటే తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ ఇష్యూ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొన్న తెలుగు ఫిలిం ఛాంబర్ నుండి ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. 18th జరిగిన మీటింగ్ లో ఈ పర్సంటేజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసి ఒక మాట మీదకి వచ్చామని. ఓన్లీ అంతా సద్దుమణిగిపోయిందంటే ఆ సర్క్యులర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు గారి సైన్ లేకుండా బయటకు వచ్చిందని గోల చేశారు. మళ్ళీ నిన్న శనివారం సిమిలర్ సర్క్యులర్ విత్ సురేష్ బాబు గారి సైన్ రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే ముందైతే పెద్ద సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు పెట్టకూడదు అని ఓ మాట అనుకున్నారు. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ హైక్స్ ఇస్తే ఆ హైక్స్ రేట్స్ పై 7.5% థియేటర్స్కి ఇవ్వాలంట. అండ్ ప్రీమియర్ షోకి అయితే ఏ సెంటర్ థియేటర్స్కి 25,000, బి సెంటర్ థియేటర్స్కి 15,000, సి సెంటర్స్కి 5,000 ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. ఎలానో ఏపీలో హైక్స్కి ప్రాబ్లం ఉండదు, సో ఇది అమలైపోతుంది. ఏటొచ్చి తెలంగాణలో హైక్స్ ఉంటాయా లేదా అనేది తేలాలి. ఒకవేళ తెలంగాణలో కూడా హైక్స్ ఇస్తే మాత్రం అక్కడ కూడా ఇదే పర్సంటేజ్ ఇవ్వాలి హైక్ రేట్స్ మీద అని అడుగుతున్నారు. ఏపీలో ఈ ఒప్పందానికి ఒక క్లారిటీ వచ్చిందంట గానీ తెలంగాణలో ఇంకా తేలలేదంట. డిస్కషన్స్ అవుతున్నాయి. ఇది ఇలా జరుగుతుంటే ఇంకో పక్క ఎగ్జిబిటర్ అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి రిజైన్ చేసేశారు. కొంతమంది ఏమో పెద్దకి కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఒప్పుకుంటేనే వాళ్ళు చెప్పింది మేం వింటామంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులు చూడాలో. డ్రాగన్ గ్లిమ్స్ ఇలా రిలీజ్ అయిందో లేదో నీల్ మామ అలా ఇంటర్వ్యూలో కూర్చుండిపోయి చాలా విషయాలు చెప్పేశారు. ఆల్రెడీ దాని రిలేటెడ్ ఒక వీడియో చేసాం, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. మర్చుకో 2 చెప్తా. ఎన్టీఆర్ గారు ఆ అసాసిన్ లుక్ కోసం జస్ట్ 4 months లోనే 15 kilos వెయిట్ లూజ్ అయ్యారు. ఇక చాలు ఆపేయండి అని నీల్మా మొరపెట్టుకున్నా కూడా నువ్వు విజువలైజ్ చేసుకున్న లుక్ వచ్చే వరకు నేను ఆపను అని ఎన్టీఆర్ గారు కష్టపడుతూనే ఉన్నారంట. ఒక ట్రైన్డ్ అసాసిన్ అంటే ఎలా అనిపించాలో ఆ లుక్ కోసమే ఎన్టీఆర్ ఇంత కష్టపడ్డారు. మనం మాత్రం ఆయన అలా సన్నబడిపోతుంటే చాలా కంగారు పడిపోయాం ఏమైపోయిందో అని. అండ్ డ్రాగన్ మూవీ వన్ ఆఫ్ ద మోస్ట్ పేట్రియాటిక్ మూవీస్ ఎవర్ సీన్ అని నీల్ మావ చెప్పారు. ఆల్సో చాలా మంది డ్రాగన్ మూవీకి రీషూట్స్ జరిగాయని అనుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి క్లారిటీ ఏంటంటే సలార్ 2 ఉంది, ప్రస్తుతానికి సైలెంట్ ఉంది అంతే. డ్రాగన్ షూట్ అవ్వగానే నీల్ మావ డైనోసార్ ని నిద్రలేపుతారంట. అండ్ ఈలోపు ప్రభాస్ గారి కమిట్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అండ్ మూవీ క్యాష్ ని చూసారా, మూవీలో ఖుష్బు గారు కూడా ఉన్నారు. నీల్ మావ మూవీస్ లో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ మూవీలో ఆ క్యారెక్టర్ ఖుష్బు గారిది అవుతుంది అని 6th సెన్స్ చెప్తుంది. చూద్దాం ఏమవుతుందో. ప్రభాస్ గారు ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూట్ లో ఉన్నారు. అండ్ ఈ స్కెడ్యూల్లో బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ కూడా జాయిన్ అయ్యారు. సెట్ లో ప్రభాస్ గారి వర్క్ చూసి ఇంత ఎక్స్ట్రీమ్ హీట్ లో కూడా ప్రభాస్ డెడికేటెడ్ గా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా యాక్ట్ చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ అయి ఉండి చాలా హంబుల్ గా ఉంటారు. హీస్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ అని అన్నారు. మా డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇలాంటి పొగడతలు చాలా మామూలు అయిపోయాయి ఏమంటారు. ఇక వారణాసి విషయానికి వస్తే మన హైదరాబాద్ లోనే ప్రస్తుతం మహేష్ బాబు గారితో ఒక సాంగ్ షూట్ చేస్తున్నారంట. రీసెంట్ గా మెగా 158 మూవీ పూజ సెరమనీ అయింది. చరణ్ గారు మిస్ అయ్యారు కానీ కళ్యాణ్ గారు వచ్చారు. భలే స్టైలిష్ ఉన్నారు. ఆయన ఏంటో సినిమాలు షూట్లు అవి లేనప్పుడే ఇలాంటి లుక్స్ తో బయటకు వస్తారు. ఫ్యాన్స్ ఏమో ఆగలేరు. ఈ లుక్ ని ఎవరైనా వాడుకోండి అయ్యా, షూట్ ప్లాన్ చేయండి అని అంటారు. అది పక్కన పెడితే పూజ సెరమనీ అవ్వగానే ఈ మూవీ షూట్ కూడా వెంటనే స్టార్ట్ చేసేశారు. హైదరాబాద్ లో ఒక కాలేజ్ లో షూటింగ్ అవుతుందంట. ఈ మూవీలో అనస్వర రాజన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఇంతకీ మూవీ టైటిల్ ఏంటమ్మా అంటారా? తెలియదండి. త్వరలోనే టైటిల్ నేను లీక్ చేస్తాగా అని చిరంజీవి గారు హామీ ఇచ్చారు. సో ఏ క్షణానైనా రావచ్చు. బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లేని గారి మూవీలో మంచు మనోజ్ ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇద్దరు డైలాగ్స్ అద్దరు కొట్టేస్తారు. మరి రేపు స్క్రీన్ మీద ఎలా ఉంటుందో. మరి షూట్ అయితే జూన్ నుండి ముంబైలో స్టార్ట్ అవుతుందంట. ఎలానో జూన్ 10th బాలకృష్ణ గారి బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు టీం స్పెషల్ గా ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి. త్రివిక్రమ్ గారు అండ్ వెంకటేష్ గారి కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం మూవీలో నివేత పేదరాజ్ గారు ఆన్ బోర్డ్ అయ్యారు. లాస్ట్ టైం నివేత గారు త్రివిక్రమ్ గారి అలవైకుంఠపురంలో యాక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందంట. రవితేజ గారి ఇరుముడి మూవీ టీం ప్రస్తుతం ఒక జాతర సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. ఏంటో ఆ అనౌన్స్మెంట్ అప్పటి నుండి ఇరుముడి అనగానే నాకు ఆ విల్లాలి వీరుడు వీరమణికంఠుడు సాంగే ప్లే అవుతుంది మైండ్ లో. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన మూవీకి 2 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయబోతున్నారు. ముందు చెప్పినట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రిస్టో జేవియరే ఇస్తారు. బట్ సాంగ్స్ కి మాత్రం యానిమల్ మూవీలో ఎవరెవరో సాంగ్ కంపోజ్ చేసిన
విశాల్ మిశ్రాని ఆన్బోర్డ్ చేసుకున్నారంట. రజనీకాంత్ గారి మోస్ట్ అవైటెడ్ ఫిలిం జైలర్ 2 వచ్చేస్తుంది. మూవీని ఈ సెప్టెంబర్ లో వినాయక్ చవితికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంట. కమల్ హాసన్ గారి ప్రొడక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా యాక్ట్ చేస్తున్న సేయాన్ మూవీ షూట్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. రీసెంట్ గా కమల్ హాసన్ గారు సీఎం విజయ్ ని కలిసి తమిళ ఇండస్ట్రీ గురించి కొన్ని డిమాండ్స్ చేశారు. గవర్నమెంట్ బ్యాక్ చేసే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ డెవలప్ చేయాలి అని, సినిమాలపై ఉండే లోకల్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 4% తీసేయాలి అని, డైలీ 4 కాకుండా 5 షోస్ వేయాలి అని, 8 వీక్ మ్యాండటరీ ఓటీటీ విండో ఉండాలి అని, ఇలా కొన్ని డిమాండ్స్ విజయ్ గారి ముందు ఉంచారు. మరి వీటిపై విజయ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. నర్గీస్ ఫక్రీ తెలుగులో ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నారండి. హరీష్ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న నేను రెడీ మూవీలో ఈ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. తేజ సజ్జా మిరాయి 2 షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. సత్యదేవ్ అప్కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం సమవర్తి మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. సుడిగాలి సుధీర్ గారి బర్త్డే సందర్భంగా తన అప్కమింగ్ ఫిలిం హైలెస్సో నుండి క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మే 28th కి రిలీజ్ అవుతుంది. విరాజ్, అనుపమ, రెజినా లీడ్స్ గా చేస్తున్న మరీచిక మూవీ మే 29th కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే దురంధర్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. గాయపడ్డ సింహం మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. లావణ్య త్రిపాఠి సతీ లీలావతి మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సిరీస్ మేం కాపులం ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. కన్నడ ఫిలిం అవుట్ ఆఫ్ సిలబస్ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.